ఫ్యూచర్ ఆఫ్ ది డెవలప్మెంట్ లొకాలిటీస్ ని గుర్తించడంలో SMR హోల్డింగ్స్ కు స్పెషల్ రికగ్నిషన్ ఉంది. ప్రీమియం లివింగ్ కాన్సెప్ట్స్ తో ప్రైమ్ లొకేషన్ లో అత్యద్భుతమైన నిర్మాణాలను పూర్తి చేస్తూ కస్టమర్లచే శభాష్ అనిపించుకుంటోంది ఈ సంస్థ. గ్రీనరీకి పెద్దపీట వేస్తూ సిటీ మధ్యలోనే ప్రపంచ స్థాయి ఎమ్యూనిటీస్ తో వరల్డ్ క్లాస్ స్టాండర్డ్స్ తో ప్రాపర్టీస్ ని డెవలప్ చేస్తోంది SMR హోల్డింగ్స్. సంస్థ అధినేత రామ్ రెడ్డి గారి విజన్ అండ్ డిజైనింగ్ తో తమ ప్రాజెక్టులను ఓ బృందావనంలా తీర్చిదిద్దుతోంది ఈ సంస్థ. SMR హోల్డింగ్స్ ప్రాజెక్టుల విషయానికి వస్తే హైదరాబాద్ రాజేంద్ర నగర్ సమీపంలోని బండ్లగూడ జాగీర్లో దాదాపు 45 ఎకరాల విస్తీర్ణంలో నైబర్హుడ్ ప్రాజెక్ట్ ను డెవలప్ చేస్తోంది SMR హోల్డింగ్స్. చక్కని ఎన్వైరన్మెంట్ తో హైదరాబాద్ లో బిగ్గెస్ట్ టౌన్షిప్ గా డెవలప్ అవుతున్న ఈ ప్రాజెక్ట్ లో వివిధ దశల్లో SMR వినయ్ హార్మనీ కౌంటీ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్, కాసా క్యారినో విల్లా ప్రాజెక్ట్ ను డెవలప్ చేస్తోంది SMR హోల్డింగ్స్. హైదరాబాద్ మహానగరంలో ఇల్లు కొనడం అనేది ప్రతి ఒక్కరి కల. ఈ కలను సాకారం చేస్తూ ప్రైమ్ లొకేషన్స్ లో సకల వసతులతో ప్రాపర్టీలను అందిస్తూ హైదరాబాద్ రియాలిటీ రంగంలో సరికొత్త ధృవతారగా దూసుకువెళుతోంది SMR హోల్డింగ్స్. మరి ఈ వాల్టి మన రియల్ సిటీ కార్యక్రమంలో మనతో ఉన్నారు SMR హోల్డింగ్స్ అధినేత రామ్ రెడ్డి గారు. హాయ్ రామ్ రెడ్డి గారు, నమస్తే. ఆఫ్టర్ ఎ లాంగ్ టైం మళ్ళీ మా సుజన్ మీడియా రియల్ సిటీ ఆడియన్స్ తో మాట్లాడుతున్నారు. రామ్ రెడ్డి గారు, సో ప్రెసెంట్ రియల్ ఎస్టేట్ మార్కెట్ ఎలా ఉందంటారు అసలు బేసిక్ గా? నౌ మార్కెట్కి వచ్చేప్పటికి మనకు సెప్టెంబర్ అక్టోబర్ నుండి టిల్ జూన్ వరకు వీఆర్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ స్టేట్ ఎలక్షన్స్, పార్లమెంట్ ఎలక్షన్స్, ఏపీ ఎలక్షన్స్. ఈ 3 ఎలక్షన్స్లలో మనకు కొంత డౌన్ ట్రెండ్ లాగా ఉన్నది. బట్ మనకి ఇప్పుడు జూన్ నుండి మనకు స్టార్ట్ అయిపోయింది. నౌ థింగ్స్ ఆర్ కమింగ్ టు నార్మల్. పీపుల్ పర్ఫెక్ట్లీ టేకింగ్ ద డిసిషన్స్. ఎందుకంటే ఇప్పుడు డే బై డే ప్రాపర్టీస్ కూడా మనకు వాల్యుయేషన్స్ పెరుగుతూ ఉన్నాయి. గవర్నమెంట్ కూడా ఇప్పుడు వాల్యుయేషన్ పెంచుతున్నది. సో మార్కెట్ 100% స్టడీగా ఇంప్రూవ్ అవుతున్నది. బట్ ఇప్పుడున్న మార్కెట్ ఏంటంటే మెయిన్లీ స్పెక్యులేటివ్ ఇన్వెస్టర్ మార్కెట్ కాదు. ఇది ప్యూర్లీ ఎవరికైతే సొంత ఇల్లు కావాలి, ఎవరైతే సెల్ఫ్ ఆక్యుపైడ్ ఫ్యామిలీస్ పాయింట్ ఆఫ్ వ్యూనే మీకు ప్రాపర్టీస్ మూవ్ అవుతున్నాయి. ప్రాపర్టీస్ కూడా ఏంటంటే కొంత అడ్వాన్స్ స్టేజ్, అంటే మనకు ఒక 50% స్టేజ్, 70% స్టేజ్, 80% స్టేజ్, అంటే మొత్తం ప్రాపర్ గా ఒక పీరియడ్ లో ఇవ్వగలుగుతారు. సిస్టమ్స్ అన్ని సెట్ అయిపోయినాయి అనుకున్న ప్రాజెక్టులనే ప్రాపర్ సేల్స్ అవుతున్నాయి. అండ్ దట్ టు మెజారిటీ పీపుల్ ఆర్ పర్చేసింగ్ విత్ బ్రాండెడ్ ట్రస్టెడ్ డెవలపర్స్ దగ్గరికి వచ్చేసి పర్చేస్ చేస్తున్నారు. అండ్ లొకేషన్ వైజ్ నాకు మియాపూర్ లో ప్రాపర్టీ కావాలి, నాకు కొండాపూర్ లో ప్రాపర్టీ కావాలి, లేదా నాకు కిషన్పూర్ లో ప్రాపర్టీ, ఎవరికి ఎక్కడ ప్రాపర్టీ కావాలి వాళ్ళ అవసరాలను బట్టి దాని సిస్టమ్ బట్టి అట్లా పర్చేజ్ చేస్తున్నారు. మరి అటువంటి సూపర్ లొకేషన్స్ లో సార్ మీవి చాలా ప్రాజెక్ట్స్ ఇప్పుడు ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. మీరు విల్లా ప్రాజెక్ట్ కూడా చేస్తున్నారు, దాని గురించి కూడా చెప్పండి. యాక్చువల్లీ దిస్ నియర్ టు అప్పర్ జంక్షన్, మనకి TSP జంక్షన్ అంటాం కదా, రాజేంద్ర నగర్. అక్కడ ఏంటంటే హ్యావింగ్ అరౌండ్ వేరియస్ కమ్యూనిటీస్. అంటే ఒక కమ్యూనిటీ SMR వినయ్ హార్మోనీ కౌంటీ అని చెప్పేసి మేము అది కంప్లీట్ చేసి 7-8 years అయిపోయింది. ఇప్పుడు దాంట్లో వన్ మోర్ కమ్యూనిటీ బోల్డర్ వుడ్స్ అని చెప్పేసి మనం ఇంకొక 2 towers రెసిడెన్షియల్ అపార్ట్మెంట్స్ మీడియం రేంజ్ ఆఫ్ ఫ్యామిలీస్ పాయింట్ ఆఫ్ లో మేము కంప్లీట్ చేసాము. నౌ హ్యాండింగ్ ఓవర్ స్టార్ట్ అయిపోయింది. ఇన్ ద సేమ్ లైన్స్ యాక్చువల్లీ ఒక 23-24 acres లో మేము దాంట్లోనే ఒక విల్లా కమ్యూనిటీ ప్లాన్ చేస్తాం బై నేమ్ కాసా క్యారినో. మేజర్ వర్క్ అయిపోయింది, ఫ్యామిలీస్ స్టే చేస్తున్నారు. ఫైనల్ అమ్యూనిటీస్ అవన్నీ కూడా ఫిక్స్ చేస్తున్నాము. కాసా క్యారినో విల్లా ప్రాజెక్ట్ ఐ విల్ నాట్ సే, బట్ అదర్వైజ్ I can say that is encyclopedia for the villa project. మనం ఒక బేసిక్ కన్స్ట్రక్షన్ ఎట్లా చేయాలి, ప్లానింగ్ ఎట్లా ఉండాలి, అండ్ స్ట్రక్చరల్ స్టెబిలిటీ ఎట్లా ఉండాలి, అందులో ఉండే ఫ్యామిలీ సేఫ్టీ ఏంటి, వాట్ ఆర్ ద ఎమ్యూనిటీస్ దే రిక్వైర్, అండ్ హౌ యాక్చువల్లీ గ్రీనరీ అండ్ ద ఎన్విరాన్మెంట్ మనం క్రియేట్ చేయాలి. నార్మల్ గా విల్లాస్కి వచ్చే ఫ్యామిలీస్, మెజారిటీ ఫ్యామిలీస్ దే ఆర్ అబౌవ్ 50 ఉంటారు. అంటే వాళ్ళకి ఏమవుతుంది, ఈ విల్లా కొనడం అనేది వాళ్ళ ఒక లాస్ట్ డ్రీమ్, మా శేష జీవితం ఇందులో గడపాలి అని భార్యాభర్తలు వాళ్ళు అనుకొని వచ్చేస్తారు. మనం వాళ్ళని దృష్టిలో ఉంచేసుకొని వారికి కావాల్సిన ఫెసిలిటీస్, వాళ్ళ పిల్లలకు కావాల్సిన ఎవ్రీథింగ్ వీఆర్ అడ్రసింగ్ దట్ వన్. మై హంబుల్ రిక్వెస్ట్ టు ఆల్ ద అవర్ తెలుగు ఫ్యామిలీస్ ఏంటంటే, మీరు హైదరాబాద్ లో ప్రాపర్టీ కొనుక్కోవాలనుకుంటే డిసిషన్ తీసుకోండి, కొనేసుకోండి. ఎప్పుడు కూడా ప్రాపర్టీ వాల్యూస్ పెరుగుతూనే ఉంటాయి కానీ తగ్గాయి. థ్యాంక్ యూ.